హలో హాయ్ ఈ వీడియో ఒక చిన్న సీమంతం ఫంక్షన్ వీడియోనండి. అంటే చిన్న సీమంతం పెద్ద సీమంతం ఇన్ని ఉంటాయా అంటారేమో. అంటే ఉంటాయి కదండి, మామూలుగా 5వ నెలలో అంటే ప్రెగ్నెంట్ లేడీలకి 5వ నెలలో జడ కుడతారు కదా. అంటే మా సైడ్ అయితే అలానే అంటారండి, మామూలుగా జడ కుడుతుంది ఆడపడుచు అని అంటూ ఉంటారనమాట. మరి వేరే వేరే ప్రాంతాల్లో ఎలా అంటారో ఏమో, కానీ మా ప్రాంతంలో మాత్రం అలానే అంటారు, 5వ నెలలో ఆడపడుచు జడ కుడుతుంది అని. సో అందుకే నేను మినీ సీమంతం అన్నాను. అలా ఈ అమ్మాయికి అయితే వాళ్ళ ఆడపడుచు జడ కుడుతుందండి. ఆల్రెడీ ఒక ఆడపడుచు జడ కుట్టేసిందన్నమాట మొన్న ఈ మధ్యనే. ఇప్పుడు ఇంకొక ఆడపడుచు కుడుతుంది. యాక్చువల్లీ అందరూ అనుకొని ఒకేసారి అలా కూడా కుడుతూ ఉంటారు, కానీ ఈ అమ్మాయి ఇప్పుడు జడ కుట్టే అమ్మాయి వేరే ఊర్లో ఉంటుంది. అప్పుడు రావడానికి కుదరలేదేమో. సో అలా అయితే ఇప్పుడు వచ్చి అలా అయితే ఇంట్లో వాళ్ళ వరకే, ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అత్తలు, అలా వాళ్ళ వరకేనమాట. ఇంకా మామూలుగా సీమంతం చేస్తారు 9th మంత్లో. అలా అప్పుడు అందరినీ పిలుచుకొని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు చిన్న సీమంతం అన్నమాట. చూసేయండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలా దివ్య అయితే ఈ ప్రెగ్నెన్సీలో చాలాసార్లే ఫంక్షన్ చేసుకుంటుందండి. చాలాసార్లే అంటే ఆల్రెడీ ఒక ఆడపడుచు కుట్టినప్పుడు చేసుకున్నారు ఇలాగే. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆడపడుచు కుడుతుంది కదా, అలాగే మళ్ళీ ఇంకా సీమంతం చేస్తారు కదా, అలా 3 times చేసుకుంటుంది అన్నమాట లక్కీ లేడీ. కొంచెమైనా రియల్గా ఉంచేద్దామంటే సౌండ్ తీయకుండా గోల కాకులు గోల్లాగా అరిచేస్తున్నారండి. ఉండేది తక్కువ మంది, ఆ తక్కువ మంది అయినా సరే అరిచేస్తున్నారు. దానికి తోడు పిల్ల గ్యాంగ్ ఎక్కువ ఉంది, చిచ్చర పిడుగులు అరిచేస్తున్నారు, అటుపక్కకి ఇటుపక్కకి తిరిగేస్తూ అరుస్తున్నారు. ఇదిగోండి, ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అన్నమాట, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇవన్నీ మిస్ అయిపోయింది. ఇదిగోండి, మా వాడు తొందరపడి ముందుగా వచ్చేసాడు అనమాట వాళ్ళ అమ్మ పొట్టలో నుంచి. ఈ దొంగనాయాలు అల్లుడుగా. అదేంటి అలా అంటున్నావు, బూత్ అనుకుంటారేమో. కాదండి, నేను అత్తను కదా, సో అందుకే అలా అన్నాను. జస్ట్ సరదాగా అలా అన్నానండి, అల్లుడు కదా అందుకే. అంటే వాళ్ళమ్మ సీమంతం చేసుకోకముందే వచ్చేసాడండి బయటికి. నేనుండనమ్మా లోపల పొట్టలోనని. ఇక్కడ చూసారా, వాళ్ళ అత్త రాగానే వాళ్ళ అత్త దగ్గరికి ఎలా వెళ్తున్నాడో. ఎందుకంటే వాడు వాళ్ళ అత్త ఫ్యానేనండి. పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ అత్తతోటే ఉంటాడన్నమాట. వాళ్ళ అమ్మ నాన్న బిజీ అన్నమాట, వర్క్ పరంగా బిజీ ఇద్దరు. సో అందుకే వాళ్ళ అత్తే చూసుకుంటుంది కాబట్టి అత్త కూర్చి అన్నమాట ఆయన. ఇక్కడ ఈ అమ్మాయి ఇంకొంచెం లిప్స్టిక్ ఇంకొద్దిగా డార్క్గా వేసుకొని ఉంటే బాగుండేది ఫోటోకి వీడియోకి. నేను అప్పుడే అందాం అనుకున్నాను, కానీ హడావిడండి. టైం అయిపోయిందంటే లేట్ నైట్ అయిపోతూ ఉంది. ఇక అందరూ వెళ్ళాలి కదా వాళ్ళ ఇళ్ళకి. ఇక్కడే ఇల్లులు అయినా సరే మబ్బు బట్టి వర్షం వచ్చేలా ఉందన్నమాట. ఆల్రెడీ కొంచెం వర్షం కూడా పడింది, మరీ అంత పెద్దది కాదులే, జస్ట్ వాకిళ్ళు తడిచి అంత వర్షం పడిందన్నమాట. సో అలా తొందర అన్నమాట, అందుకే హడావిడైపోయింది. లేట్ నైట్ అంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టే లోపల 8:30 అలా అయిపోయిందండి. ఇక అదిగో ఇదిగో అన్నీ అయిపోయే లోపల 10 అలా అయింది. ఇక్కడ అంకుల్ అయితే చిన్నగా ప్రేయర్ చేస్తున్నాడండి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. అదిగోండి, అక్కడ కూర్చొని రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేస్తుంది కదా ఆ అమ్మాయి అన్నమాట, జడ కుట్టింది ఇప్పుడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రం నాయన. యేసయ్యా స్తోత్రం నాయన. ఈ సాయంకాలం చిన్న సమయాన్ని బట్టి నాకు చెవులు కాడికి దోపండి అండి, ఇక్కడ దోపేసి. కృతజ్ఞతాస్థితులు చెల్లించడం ఎందుకనంటే, ఇప్పుడు ఇక్కడ ఆయన తల్లి గర్భంలో రూపించక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు కనుకే విధమును చూడగా ఆశ్చర్యమును నా. అలా అంకులు ప్రార్థన చేసి ముగించాక ఆ తర్వాత స్టార్ట్ చేశారండి ఆ అమ్మాయికి గాజులు వేయడం. ఈ పిల్ల చూడండి, చెమట పోసేస్తుందని కూలర్ ముందుకు తీసుకువెళ్ళి పెట్టేసుకుంటుంది ఫేసు.
అదేంటో రెడీ కాకముందు ఒకలా స్వెట్ వస్తుంది, రెడీ అయిన తర్వాత ఇంకొకలా స్వెట్ వస్తుందండి. అంటే మనం వేసుకున్న ఆర్నమెంట్ని బట్టి, అంటే మనం కట్టుకున్న శారీని బట్టి, అలాగే జ్యువెలరీని బట్టి ఇంకాస్త స్వెట్ ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. పైగా సమ్మర్ కదా, అలానే ఉంటుందిలే, ఇంకాస్త ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ పర్లేదు, కొద్దిగా మబ్బు పట్టి కొద్దిగా చల్లగా ఉంది, కొంచెం వర్షం కూడా పడింది కాబట్టి చల్లగా అనిపిస్తుంది, లేదంటే వేరే లెవెల్లో ఉండేది. ఇదిగోండి ఈ గ్యాంగ్ నిల్చున్నారు చూడండి, అంటే ఏమంటారు, ఆడపడుచులు తోడుకోడలు ఆ అమ్మాయికి, ఏ అమ్మాయికి సీమంతం చేసుకునే అమ్మాయి. లాస్ట్ వన్ అంటే బిస్కెట్ కలర్ కట్టుకున్నది కదా శారీ, ఆ అమ్మాయి మిడిల్ వన్ అన్నమాట. గ్రీన్ కలర్ డ్రెస్ పక్కన నిల్చున్న అమ్మాయి ఆడపడుచులు. ఈ లాస్ట్ వన్ లావెండర్ కలర్ అంటారా వైలెట్ కలర్ అంటారా, ఇద్దరు వైలెట్ కలర్లే కట్టుకున్నారు కదా, అలా ఈ లాస్ట్ ఉన్న వైలెట్ కలర్ ఆమె తోడుకోళ్ళు అన్నమాట. అలా అయితే ఫస్ట్ బిస్కెట్ కలర్ చీర కట్టుకున్న అమ్మాయి ఏమో ముందే జడ కుట్టేసింది అనమాట. ఇప్పుడైతే ఈమె వంతు వచ్చింది. అల్లుడు గారు అయితే విసికించేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఏంటి తలనొప్పి, ఏందో ఎవరెవరో వచ్చి ఏదేదో చేసేస్తున్నారు, ఈ పాటికి నేనేం చెక్క మా అమ్మ మా నాన్న చెంత ఉండి మంచిగా నిద్రపోయేవాడిని అని అనుకుంటూ ఉన్నాడేమో, అందుకే కొంచెం క్రాంకీ అవుతున్నాడు అనమాట. అంటే డే అంతా అత్త అలాగే నానమ్మ చెంత ఉంటాడు కదా, నైట్ అయితే అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాడు కదా, సో అలా అయితే లేట్ నైట్ అయిపోయింది అప్పటికే. సో అందుకే కొంచెం క్రాంకీ అయ్యి ఆ తర్వాత కనిపించలేదండి, వాడు నిద్రపోయాడేమో లోపలికి వెళ్ళి. ఇక్కడ ముందుగా అయితే ఫోటోగ్రాఫరు కొంచెం ముందు ఆ అమ్మాయికి కొన్ని ఫోటోలు తీసేస్తున్నాడు. ఇక్కడ పూలు అయితే కొంచెం జారున్నాయి అన్నమాట. సో ఫోటోకి మంచిగా రావాలి కదా, సో అందుకే పిన్స్ అయితే తీసుకొచ్చి వీళ్ళైతే సరి చేస్తున్నారు. ఇక్కడ ముందుగా అయితే అంకుల్ ఆంటీ వేస్తున్నారండి, అంటే వాళ్ళ అత్త మామ. అంకుల్ ఆంటీ అయిపోయినారు కదా, ఇప్పుడైతే అమ్మాయి వాళ్ళ అమ్మ అన్నమాట. ఇప్పుడు వీళ్ళ వంతు అన్నమాట, అంటే చిన్న మామయ్య చిన్నత్త అన్నమాట. ఈ ఆంటీ కూడా ఇంకొక అత్త అన్నమాట. అత్తేనా? అత్తేలే, ఇంకొక అత్త అన్నమాట. పిల్లలు కుదురుగా ఉండడం లేదండి, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వాడైతే చిచ్చరపిడిగా అన్నమాట, ఫోటోగ్రాఫర్కి అడ్డంగా తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఈ ఆంటీ వరుసకి ఏమవుతుందో నాకు తెలియదు, మరి ఏమో నాకు, అంటే అత్తనో మరి పెద్దమ్మనో ఏమో వరుస అయితే తెలియదులే. సో అలా ముందు పెద్దవాళ్ళు వేస్తున్నారు. ఈ ఆంటీ కూడా అత్తేనండి. ఇంకొక అత్త పెద్దత్త అనుకుంటా, అనూష వాళ్ళమ్మ. ముగ్గురు అనుకోకుండా కట్టుకున్నారో ఏమో కానీ ముగ్గురు లావెండర్ కలర్ శారీలు వేసుకున్నారండి. ఈ ఆంటీతో పెద్దవాళ్ళ గ్యాంగ్ అయిపోయినట్టేనండి.
సతీపతి ఇద్దరు వస్తారు. వీళ్ళిద్దరు ఇదిగోండి అనుష వాళ్ళ హస్బెండ్ కూడా. ఆ అబ్బాయికి లీవ్ దొరకలేదు అనుకుంటా, అందుకే ఆ అబ్బాయి రాలేకపోయాడు. అంటే లీవ్ దొరకని పక్షంలో రాలేదండి ఆ అబ్బాయి. దొరుకుంటేనా ఇంత ఛాన్స్ వచ్చింటేనే వచ్చేసి ఉండేవాడు అన్నమాట. సో అబ్బాయికి అయితే లీవ్ దొరికినట్లేదు. అదేంటి అలా మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి అనుకుంటారేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో అనుకుంటారేమో. లేదండి వాళ్ళు మా ఫ్రెండ్స్ అన్నమాట. అంటే చాలా క్లోజ్గా అలా ఉంటాము, అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. ముగ్గురు చాలా క్లోజ్ అండి. ఇదిగోండి వీళ్ళిద్దరు, అలాగే ఇంకొక అమ్మాయి ఉంది కదా రత్నమ్మ, పెద్ద ఆడపడుచు అమ్మాయి. ఆ అమ్మాయి కూడా అలా ముగ్గురం చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇదిగోండి ఈ అమ్మాయి అండి రత్నమ్మ. యాక్చువల్లీ ఈ అమ్మాయి కుట్టినప్పుడు కూడా, జడ కుట్టినప్పుడు కూడా పిలిచింది. నేను అక్కడే కూర్చొని ఉన్నాను అన్నమాట. అప్పుడు రాసుమతి అని బతిమలాడింది. అబ్బో నేను రాలేనులే రత్నమ్మ, నాకు చాలా అంటే ఇరిటేషన్గా ఉంది అని అన్నాను. అంటే చెమట్లు పోసేస్తుంది గలీజ్గా, అందులోనూ నైటీ కూడా దరిద్రంగా ఉండింది. అప్పుడు కూడా చాలా దరిద్రంగా ఉండింది నైటీ. అప్పుడు అలాంటి దరిద్రమైన నైటీ వేసుకున్నా, ఇప్పుడు కూడా అలాంటిదే పాతది, ఏదో ముందంతా కలర్ పోయి వెనకాలంతా ఇంకొక కలర్లో అలాంటిది వేసుకొని ఉన్నానండి. అప్పుడు కూడా నేను రాలేనులే అబ్బా ఆంటీ, అందరూ ఏం కాదులే రా అక్షంతలన్నా వేద్దు అని అన్నారు. అబ్బా నేను రాలేనులే ఆంటీ అని ఉండిపోయాను అన్నమాట, వెళ్ళలేదు. ఇక ఇప్పుడు కూడా వచ్చేస్తూ ఉంటే ఇంటికి అక్కడ కూర్చొని ఆంటీ ఉండి సుమతి అని అన్నదన్నమాట. సరే ఆంటీ అంతగా పిలుస్తుంది కదా, వెళ్ళేసి వచ్చేద్దాము చూసేసి అనుకున్నాను. అంటే అమ్మాయి లోపల రెడీ అవుతూ ఉంది. సరే నేను లోపలికి వెళ్ళాను, చూసేసి వచ్చేద్దామని. అంటే ఇక వీళ్ళంతా ఉండి సుమతి జడకు పూలు చుట్టూ అని అంటూ ఉన్నారన్నమాట. రత్నమ్మ అలాగే అనుష వాళ్ళంతా అక్క చుట్టుకానని అలా పూలు చుట్టేసి వచ్చేద్దాం అనుకున్నా. ఇక వాళ్ళంతా ఉండి రెడీ అయ్యిరాపో అని అబ్బాయి ఇప్పుడు వెళ్ళి రెడీ అయ్యి నేను రాలేనులే, కావాలంటే ఉంటాను అని ఉండిపోవాల్సి వచ్చిందనమాట. అసలే మనం బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్. నేను వెళ్ళి రెడీ అయ్యి రాలేనులే, కావాలంటే ఉండిపోతానులే అన్నట్టుగా ఉండిపోయాను అన్నమాట. సో అందుకే నేను కూడా అక్షింతలు వేసానండి. నేను ఇంకా వీడియో అవన్నీ ఏమి తీసుకోలేదు. చెప్పాను కదా మనం యూనిఫామ్లో ఉన్నాము. ఆ యూనిఫామ్ కూడా ఎలా ఉందంటే పరమచండాలంగా ఉందన్నమాట. వాటికే అర్థమైపోయి ఉంటుంది యూనిఫామ్ అంటే ఏంటి అనేది. నైటీ అండి, నైటీలో ఉన్నాను. ఆ నైటీ కూడా చాలా పాతదిగా ఏదోలా ఉంది. అబ్బచ్చా నువ్వు ఎప్పుడు నైటీలో వేసుకొని వీడియో తీయలేదా అంటారేమో. నేను ఎప్పుడు నైటీలో వేసుకొని వీడియో తీసుకుంటూ ఉంటానండి, మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు వంటలు చేసుకున్నప్పుడు అలాగా. కాకపోతే అది మరీ ఘోరం. ఇంకా వీడియోలో నేను కనిపించాలంటే ఫోన్ వేరే వాళ్ళ దగ్గర ఇవ్వాలి వీడియో తీయమని. మళ్ళీ వాళ్ళకి చెప్పలేను కదా, అంటే ఎలా తీస్తారో ఏంటో. అంటే ఫేస్ వరకు ఇట్లా కొంచెం హాఫ్ బాడీ వరకు కనిపిస్తే పర్లేదు, ఇలా ఫుల్గా అలా తీసేస్తే ఘోరంగా అనిపిస్తుంది ఆ నైటీ. సో అందుకే వద్దులే అన్నట్టుగా నేను అక్షంతలు వేసినప్పుడు ఫోటోగ్రాఫర్ని కూడా ఫోటో తీయొద్దని చెప్పాను. సో అలా అయితే నేను కూడా వేసానండి. ఇక వీళ్ళంతా కూడా వేసేసారండి. ఇక ఇప్పుడు ఫోటోలు దిగుతున్నారనమాట. ఇదిగోండి రత్నమ్మ వాళ్ళ హస్బెండ్ ఇందాక లేడు, ఇప్పుడే వచ్చాడు. మళ్ళీ ఇంకొకసారి అక్షంతలు వేస్తూ ఫోటో తీసుకుంటున్నారనమాట. ఇక ఇదిగోండి షైనీ కూడా యాడ్ అయింది వాళ్ళతో పాటు. షైనీ అంటే వాళ్ళ పాప అండి, రత్నమ్మ కూతురు అన్నమాట. ఇక ముగ్గురు కలిసి తాంబూలం తీసుకుంటున్నారు. అదేనండి రిటర్న్ గిఫ్ట్. ఒకప్పట్లో తాంబూలం అనేవాళ్ళు, ఇక ఇప్పుడైతే రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. ఇప్పుడు కూడా అంటారులే తాంబూలం అని, కాకపోతే ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, అందుకే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అంటున్నారు. అందరూ అక్షంతలు వేయడం అయిపోయింది కదా, ఇప్పుడు ఫోటో సెక్షన్ అన్నమాట. అందరూ ఒక్కొక్కళ్ళు గ్రూపుల వారీగా వచ్చి సరే కొద్దిసేపు నా వాయిస్కి బ్రేక్ ఇచ్చేసి ఇక న్యాచురల్గా ఉంచుతాను. అవసరమైతే వాయిస్ ఓవర్ ఇస్తాను, లేదంటే న్యాచురల్గా ఉంచేస్తా. ఏదైనా గడబిడగా ఉంటే వాయిస్ ఓవర్ ఇస్తా, లేదంటే మ్యూజిక్ పెట్టేస్తాను. చూసేయండి. స్వీట్ పెట్టు పాపా, ప్రజ స్వీట్ పెట్టు. స్వీట్ పెట్టే, స్వీట్
పెట్టు. అరే అరే ఒకరి తర్వాత ఒకటి పెట్టుకోండి మళ్ళీ అందరూ ఒకసారి ఇక్కడ నేనే చెప్పా స్వీట్ పెట్టమని నోట్లో పిల్లల్ని. ప్రజ్జు వచ్చి వాళ్ళ పిన్నికి ఏమంటారు గంధం పోస్తుంటే స్వీట్ పెట్టి పాప అని అన్నాను. ఇక పిల్లలంతా వచ్చి స్వీట్ పెట్టేసి ఫోటోలు తీసేసుకుంటున్నారన్నమాట. ఇక్కడ కొంచెం గడబిడగా ఉందండి, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక ఇప్పుడు చూసారా శ్రావణు అంటే స్టార్టింగ్లో వేయాల్సింది ఇక ఇప్పుడు వేస్తున్నాడండి. లేట్గా వేసినా లేటెస్ట్గా వేస్తున్నాడు అన్నట్టు ఇక ఇప్పుడు లాస్ట్లో గడబిడ లేకుండా గజిబిజి గందరగోళం లేకుండా ప్రశాంతంగా వేస్తున్నాడు. వేసేసి ఇక వీళ్ళిద్దరూ కొన్ని ఫోజులు ఇచ్చి ఫోటోలు తీసుకున్నారండి. ఇక ఇక్కడ శ్రావణ్ చేతికి స్వీట్ ఇమ్మంటే ఆ అమ్మాయి ఉండి అనుష యాపిల్ కాయ ఇచ్చేస్తుంది అన్నమాట. సో అదే పెడుతున్నాడు. కొరుకు కొరుకు అని అంటుంది అన్నమాట ఇచ్చేసి. ఏ స్వీట్ అటు పెడతారు యాపిల్ నోరు పట్టాలా. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వేస్తున్నారండి. అంటే ఇందాక లేనట్టున్నాడు, ఇప్పుడే వచ్చినట్టున్నాడు ఆనంద్. అందుకే మళ్ళీ ఇద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ అక్షింతలు వేస్తున్నారు అన్నమాట. పాపా ఎల్లు ఇదిగో ఈ పిల్ల మళ్ళీ ఏదో బత్తాయికాయో ఏదో నోట్లో పెడుతూ ఆట పట్టిస్తుంది అన్నమాట ఫోటో తీయమని. ఇక్కడ ఆనంద్ నన్ను ఏదో అంటున్నాడు అనమాట. అంటే వీడియో తీసుకున్నావా నువ్వు వేసావా అని అన్నట్టున్నాడు. ఫోటో తీసుకో అని. నాకు వద్దులయ్యా మీరేం మంచిగా రెడీ అయ్యున్నారు, నేనేమి ఇలా ఉంటున్నాయి నాకు ఇంట్రెస్ట్ లేదులే అని అంటున్నాను అన్నమాట. ఇక ఇదిగోండి ఈ పిల్ల కాయల మీద కాయలు పెట్టేస్తుందండి. ఆ వీడియో వస్తుందిలే. నాకు తెలిసి ఈ వీడియోని అనుష అయితే ఫార్వర్డ్ చేసి చూసుకుంటూ ఉంటుందండి. ఎందుకంటే వీడియో అంతా వాళ్ళే కదా. సో అందుకే ఆ పిల్ల మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. నేను అందుకే కొంచెం ఎక్కువసేపు కూడా చూపించాను అందరినీ. అంటే మామూలుగా ట్రిమ్ చేసేయచ్చు, కట్ చేసేయచ్చు అన్నమాట. అంటే అక్షంతలు వేసేటప్పుడు మళ్ళీ ఫోటోలు తీసుకునేటప్పుడు అలా ఉంచేసి ట్రిమ్ చేసేయచ్చు. కానీ నేనే ఉంచేసాను చూసుకుంటారులే అన్నట్టుగా. వాళ్ళిద్దరు వాళ్ళు ఉంటాయో చూసుకుంటే చాలు. ఇటు పెట్టుకోండి శ్రావణ్, లవ్ సింబల్ పెట్టుకుంటా బంప్ మీద చెయ్యి ఇద్దరు చేతులు. పూలేసుకో పైకి ఆ పక్క విని నువ్వు వేసుకున్నాడుగా అంత. రత్నం కూడా పోయింది అది. అమ్మా షైనీ ఉండు వాళ్ళు నువ్వు పిల్లవి.
స్మైల్ తో అక్కడ స్మైల్ పొడవడం మరి అంత రెడీ స్మైల్ చేయలేసుకోండి అదే మేడం ఒక్క సైడ్కి ఇటు సైడ్ ఓకే బాగా ప్లీజ్ స్మైల్ తో రెడీ స్మైల్ ఫోటో రెడీ దగ్గర కుర్ర గ్యాంగ్ అనే చూపిస్తే ఎలా ఎక్కువసేపు వీళ్ళని కూడా చూపించాలి కదా. సో అందుకే వీళ్ళని కూడా కొంచెం ఎక్కువసేపే చూపిస్తున్నా, లేదంటే వీళ్ళు ఫీల్ అయిపోతారు మేము కనిపించలేదే, మేము అలా కనిపించి అలా వచ్చేసేమే అనుకోకుండా. సో అందరినీ ఎక్కువసేపే చూపించానండి. లేడీస్ గ్యాంగ్ అయిపోయారు, ఇప్పుడు జెంట్స్ బ్యాచ్ అన్నమాట. ఆగండి ఇంకా ఉంది. ఇక్కడ అంకుల్ ఉంటే అంకుల్ కూడా జాయిన్ అయ్యేవాడండి. అంకులు ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు, అంటే ఎక్కడో ప్రేయర్ ఉన్నట్టుంది, అక్కడికి వెళ్ళినట్టున్నాడు అన్నమాట అంకులు. అవును ఇలా ఫైనల్గా గ్రూప్ ఫోటో దిగేస్తున్నారండి, అంటే ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అన్నమాట. సో ఇదండి ఇలా జరిగిందన్నమాట చిన్న సీమంతం, దివ్య చిన్న సీమంతం. మీరైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే హైప్ కూడా ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.